హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సెషన్ జరుగుతున్న సందర్భంగా ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం జరుగుతున్న సందర్భంగా వచ్చిన విమర్శలు, వచ్చిన బ్లాస్టింగ్ న్యూస్ ఏంటంటే ఎంఐఎం కాంగ్రెస్ పార్టీ ఒకటైపోతున్నాయి, వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు, వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉంది, కొత్త ప్రేమ చిగురించింది, ఇటువంటి వార్తలు చూసాం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఎంఐఎం కాంగ్రెస్ పార్టీ ఒక్కటేనని మేము చెప్తున్నాం, ఇదిగో ప్రొటెం స్పీకర్గా అక్బరుద్దీన్ ఓవైసీని అక్కడ పెట్టారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అని చెప్పి మాట్లాడారు. బీజేపీ అభ్యర్థులు అయితే ప్రొటెం స్పీకర్గా అక్బరుద్దీన్ ఓవైసీ ఉంటే మేము అసలు ఆ సభకే వెళ్ళాం, ఆయన ముందు మేము ప్రమాణం చేయమంటూ బహిష్కరించారు. ఆ తర్వాత కొత్త స్పీకర్ ఎన్నికైన తర్వాత వాళ్ళు ప్రమాణం చేశారు. సో జనరల్గా కూడా ఉన్న ఇంప్రెషన్ కాంగ్రెస్ పార్టీతో, ముఖ్యమంత్రితో అక్బరుద్దీన్ వీళ్ళంతా మాట్లాడడం, వాళ్ళ మధ్య జరుగుతున్న కెమిస్ట్రీ, వాళ్ళ కలయిక, స్పీకర్ ఎన్నిక సందర్భంగా వాళ్ళు కోఆపరేట్ చేసిన విధానం, ఇవన్నీ చూసిన తర్వాత అక్బరుద్దీన్ ఓవైసీ పార్టీ, ఎంఐఎం పార్టీ కాంగ్రెస్కు దగ్గర అవుతుందో అలాంటి ఒక ఇంప్రెషన్ కలుగుతూ వచ్చింది. గతంలో కూడా చాలా సందర్భాల్లో రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీతో చాలా దగ్గరగా ఉన్న చరిత్ర ఎంఐఎం పార్టీకి ఉంటుంది. ఒక ఎక్సెప్ట్ కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్లో మినహా, జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి విడిపోయిన తర్వాత అప్పుడు కొంత కాంగ్రెస్ పార్టీతో గ్యాప్ వచ్చింది తప్ప, అంతకుముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీకి చాలా దగ్గరగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి చాలా దగ్గరగా ఉన్నారు, 10 ఏళ్ళుగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఆల్మోస్ట్ మిత్రపక్షంగా ఆ పార్టీ వ్యవహరిస్తూ వస్తోంది. బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోని బీఆర్ఎస్ పార్టీ నాయకుల కంటే ఎక్కువగా కీర్తించారు ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ. సో వాళ్ళిద్దరి మధ్య అంత కెమిస్ట్రీ ఉంది. లేటెస్ట్ జరుగుతున్న పరిణామాల్లో ఎంఐఎం కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్తుందా అంటూ ఒక ఇంప్రెషన్, అటువంటి చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఓవైసీ దానికి బ్రేక్ వేశారు. అటువంటిదేం లేదు, మేము బీఆర్ఎస్ తోటే ఉన్నామనే విషయాన్ని తేల్చేశారు. అసెంబ్లీలో రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక పరిస్థితి పైన శ్వేతపత్రం విడుదల చేసిన సందర్భంగా జరిగిన చర్చలో ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడారు. ఎంఐఎం ఫ్లోర్ లీడర్గా మాట్లాడిన అక్బరుద్దీన్ ఓవైసీ బీఆర్ఎస్ ప్రభుత్వం గడిచిన 9 ఏళ్లుగా చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల కంటే గొప్పగా చెప్పారు, బీఆర్ఎస్ పార్టీ నాయకుల కంటే గొప్పగా చెప్పారు. గతంలో కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం ఇలా ఉంది అని చెప్పారు, ఈ 10 ఏళ్లలో మేము ఇలా మార్చాము, తెలంగాణలో కేసీఆర్ సర్కార్ అద్భుతంగా పనిచేసింది అంటూ కేసీఆర్ సర్కార్ని ఆకాశానికి ఎత్తే ప్రయత్నం అక్బరుద్దీన్ ఓవైసీ చేశారు. సో ఈ వార్త, ఈయన ప్రసంగం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి షాక్ కలిగించే వార్త. ఎంఐఎంని ప్రేమించాలని, ఎంఐఎంకి దగ్గరికి తీసుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఈరోజు అక్బరుద్దీన్ ప్రసంగం చూసిన తర్వాత ఎంఐఎం మనతో వచ్చేలా లేదు, వాళ్ళు బీఆర్ఎస్ తోటే ఉన్నారు అనే ఒక క్లారిటీ వచ్చింది. అక్బరుద్దీన్ ఓవైసీ కూడా తన ప్రసంగం ద్వారా అటువంటి క్లారిటీని ఇచ్చారు. మేము మా మిత్రపక్షమైన బీఆర్ఎస్ పార్టీతోటే ఉంటామనే ఒక ఇంప్రెషన్ ఈరోజు అసెంబ్లీలో ఆయన మాట్లాడిన స్పీచ్ ద్వారా ఇచ్చినట్లయింది. అయితే రాజకీయంగా లోక్సభ ఎన్నికలు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది కాబట్టి లోక్సభ ఎన్నికల తర్వాత ఎంఐఎం పార్టీ వైఖరిలో మార్పు ఉండొచ్చు అంటే ఆశాభావంతో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఉన్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం.